అందరికీ నమస్కారం అండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం మనకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా చేసుకుంటాం. ఏకాదశి 11 సంఖ్యకు సంకేతం. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు, మొత్తం 11. ఈ 11 పైన నియంత్రణ కలిగి తన ఆధీనంలోకి తీసుకుంటే ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని నమ్మకం. పూర్వకాలంలోని ఈ రోజునే సంవత్సరానికి ఆరంభంగా చేసుకునేవాడు. వానలు మొదలై అనారోగ్యాలు తలెత్తడం సహజం. లంకణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. పురాణాల ప్రకారం ఆషాఢమాస శుక్ల ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రకు వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా, స్వామి నిద్రించే రోజు కాబట్టి శయన ఏకాదశిని కూడా అంటారు. సూర్యుడు దక్షిణ వైపుకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చాతుర్మాస దీక్షతో పాటు గోపద్మవ్రతాన్ని కూడా ఆచరిస్తారు. కష్టాలు బాధలతో ఉన్న మానవాళ్ళని రక్షించడానికి శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశారంటారు.